పంతులు గారు ఇంకా పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఆగండి పంతులు గారు. ఏంటి తల్లి? ఎందుకమ్మా? అయ్యో అపచారం అండి. ఏం అపచారమే? ఇప్పుడు నాకెన్నో నెల? 4వ నెల. 4వ నెలలో ఉన్న వాళ్ళు వ్రతాల్లో నోములు కూర్చోకూడదు కదమ్మా. అయ్యయ్యో రామరామ, నిజమేనే, నేను కూడా మర్చిపోయాను. ముందు పైకి లే. అబ్బబ్బా, ఏం తప్పించుకున్నావే. మీరు కంచైతే నేను మహా కంచండి, నాతో పెట్టుకోవద్దు. అమ్మా ఆగమ్మా, పూజలో పాల్గొనకపోయినా పూజలో కూర్చోవచ్చమ్మా. కొబ్బరికాయ కొట్టకూడదు అంతే. అయ్యో, కూర్చోమ్మా. అమ్మా మధు, చెప్పింది విన్నావు కదా, అక్కడే కూర్చోమ్మా. కూర్చో, కూర్చోమ్మా, కూర్చో. దేవుడు నా వైపే ఉన్నాడు. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టేయండి. అలాగే. బాబు, తీర్థం తీసుకోండి. పూజ అయిపోయింది, తీర్థ ప్రసాదాలు తీసుకోండి అమ్మా. అయ్యో, నా 10 లక్షలు వచ్చేసినట్టే. అమ్మా, మీరు భోజనాలు ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా. అత్తయ్య గారు, బావగారు, అక్కలు అందరూ అక్కడికి రండి. మీరు రండి. అలాగే మధు, రండి, రండి. చెప్పేది వినండి. చేతులు కడుక్కొని వస్తారు. ఇదేంటి, ఫోన్ చేసి రమ్మని డోరేశారేంటి? ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ ఏం చేస్తున్నావు? రమ్మని ఫోన్ చేశారు కదా మేడం. ఎక్కడికి రమ్మన్నాను? ఇంటికి. అదే ఎవరింటికి? మీ ఇంటికి. చాలే, నేను రమ్మంది మా ఇంటికి కాదు, మీ ఇంటికి. మా ఇంటికా? ఎందుకు? మా ఇంటికి రమ్మని చెప్పడానికి. మీ ఇంటికి రమ్మంటానికి నన్ను మా ఇంటికి రమ్మంటాం ఎందుకు మేడం? మా ఇంటి దగ్గర నువ్వుండవు కదా, అందుకు.
ఇప్పుడు నేనేం చేయాలి? మీ ఇంటికి వెళ్ళు. వెళ్తే ఏ ఇంటికి రావాలో ఫోన్ చేసి చెప్తాను. ఆ అర్థమైంది. ఏమర్థమైందే? నా బతుకు బస్ స్టాండ్ చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారని. చిచి, యాదవ జన్మ, యాదవ జన్మ. అమ్మయ్య. నాన్న చేతు, లాయర్కి ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి రమ్మని చెప్పరా. ఎందుకమ్మా? అయ్యో, మధుని మన వాటాలోకి రప్పించబోతున్నాను, అందుకు. ముందని రాని అమ్మా, లేకపోతే పూజలో ఫెయిల్ అయినట్టుగా మళ్ళీ మనం ఫెయిల్ అవుతాం. ఆ లాయర్ గడికి చిరాకు వస్తుంది. అయ్యో లేదురా, ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. మధు మన వాటాలోకి వస్తే ఖచ్చితంగా 2 రోజులు ఉంటుంది. 2 రోజులు ఉంటుందా? ఎలాగా? ఇలాగా దీంతో పడగొడతాను. అమ్మా, ఆ మధు కట్టిపండు అంటే అస్సలు ఇష్టం ఉండదు. దీంతో ఎలా పడగొడతావు? అయ్యయ్యయ్యయ్యా, అరే అది దీనికోసం కాదురా. మరి? అయ్యో, దాని పితాజీ కోసం. దీంతో ఆయన ఇక్కడికి రప్పిస్తా, ఆయనతో పాటుగా ఆ మధు కూడా ఇక్కడికి వస్తుంది. సుమతి, అమ్మా, ఆయన ఏమైనా కొండ మీద కోత అరటిపండు కోసం రావడానికి? మధు వాళ్ళ నాన్న. అయ్యో చెప్తాన్రా, ముందు లాయర్కి ఫోన్ చెయ్యి. ముందా మధుని రాని ఇక్కడికి, అప్పుడు చేస్తా. సరేరా, చూడు మీ అమ్మ చాతుర్యాన్ని. సుమతి, అమ్మా మధుమతి. దక్కురా, ఇదిగో తిను. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. సుమతి, మధుమతి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? సుమతి, గాలి ఇరిగిపోయింది, నడుము పగిలిపోయింది బాబు. అయ్యో అన్నయ్య గారు, ఈ వయసులో ఏంటండి ఆటలు? చిన్న పిల్లల్లాగా. నీ కళ్ళకి ఆటల్లా కనిపిస్తున్నాయా తల్లి? కాలు జారాను. చి మగవాళ్ళయ్యుండి పైగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళయ్యి ఈ వయసులో కాలు జారడం ఏంటండి? సిగ్గు లేకపోతే సరే. శివ శివ, నా ఉద్దేశం కాలు జారాను అంటే కాలు జారి పడ్డాను అని. అబ్బా! అయ్యో! అన్నయ్య గారు, మీకేం కాదన్నయ్య గారు, నేను కానివ్వను. సూర్య చంద్రుల్లారా, అష్ట దిక్పాలకుల్లారా, నిత్యం శివనామ స్మరణతో పునీతమయ్యే మా శంకర అన్నయ్య గారిని ఇలా వంకర టింకరగా నేల మీద పడేయటం అయ్యో ఘోరం, నేరం. దీన్ని నేను ఖండిస్తున్నాను. నాన్నగారు, ఏమి నాన్నగారు? అమ్మా మధు, ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. మీ నాన్న మా నాన్నగారికి ఏమైంది చెప్పండి. ఏమైంది అత్తయ్య గారు? నాన్నగారు కాలు జారారమ్మా. కాలు జారారా? కాలు జారటం ఏంటి చండాలంగా? తప్పుకోండి ముందు. నువ్వు రా మధు. అయ్యయ్యో! ఇద్దరు గీత దాటేశారు. ఆ లాయర్ వచ్చే వరకు ఇది నా వాటాలోనే ఉంటే ఆ 10 లక్షలు నావే. Yes! నాన్నగారు ఎలా పడిపోయారు? కాలు విరిగిపోయింది. మీ అమ్మ కోసం వెతుకుతూ అట్టుపండు తొక్క మీద కాలేసి పడ్డానమ్మా. అసలు నట్టింట్లో అట్టి తొక్క ఎవరు వేశారండి? తొక్క ఎవరు వేస్తే ఏముందిలేమ్మా, బొక్క బొర్ల పడింది మాత్రం మా అన్నయ్య గారు. ఒసే లతా శిరీష! అయ్యో నాన్నగారు, కొంచెం అయ్యో ఎక్కడ చచ్చారే? లతా శిరీష! ఏంటత్తయ్య గారు? అయ్యో చెయ్యి పట్టుకుని పైకి లేపండి. అబ్బే చాలా కష్టం అత్తయ్య గారు, కావాలంటే క్రేన్ తీసుకొస్తా. ఈయన్ని లేపడానికి క్రేన్ ఎందుకే? ఓ ఈయననా? నేను ఇంకా మిమ్మల్ని లేపాలేమో అనుకున్నాను. పైకి లేపి కూర్చోబెట్టండి. అలాగే
నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకుంటాను. అది, లేపండి లేపండి మెల్లగా. అయ్యో. లేపండమ్మా, మెల్లగా. అయ్యో మెల్లగా కూర్చోబెట్టండి అమ్మా. లేపండి లేపండి. అన్నయ్య గారు జాగ్రత్తగా. అలాగా అలాగా. అయిపోయింది అయిపోయింది. అది. బాగా దెబ్బ తగిలినట్టుంది. పద హాస్పిటల్ కి తీసుకువెళ్దామా? అలాగేనమ్మా. నో! నేనుండగా మా అన్నయ్య గారికి డాక్టర్ తో ట్రీట్మెంటా? నేను చెయ్యనివ్వను. నేనే చేస్తాను. మీరా? ఎస్. ఓసే శిరీష, అత్తయ్య గారు హెయిర్ ఆయిల్ ఉంటుంది, తీసుకురావే. అలాగే అత్తయ్య గారు. ఏం చేస్తున్నావు నువ్వు? హెయిర్ ఆయిల్ అడిగారు కదా, అయ్యో! తీస్తున్నాను. నీ బొందే నీ బొందం. హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ నుంచి, స్కిన్ ఆయిల్ అంటే స్కిన్ నుంచి తయారవ్వదే. లోపల గదిలో ఉంది, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే అక్క. ఏంటండి ఇదంతా? మాకు మీ ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. అమ్మ మధు, అంత మాట అనకమ్మా. ఆయన ఎవరు? నాకేమవుతారు? అత్తయ్య గారు. అయ్యో నోరుమొయ్. అత్తయ్య గారు కాదే, అన్నయ్య గారవుతారు. ఇది రాయకపోతే ఆయన పేషెంట్ అవుతారు. ఓ, ఆయిల్ తెచ్చావా? అన్నయ్య గారు, మీ నొప్పిని మందుతో కాదండి, నా ప్రేమతో అభిమానంతో తగ్గిస్తాను. వాటికైతే ఖర్చుండదులేండి. సే, నువ్వు నోరు ముయ్యవే. ముందు ఆయిల్ అందుకోండి. కాళ్ళు చాపండి. అలాగే అత్తయ్య గారు. అలాగే. అన్నయ్య గారి కాళ్ళని. అయ్యో రండి రండి. అన్నయ్య గారు, మీరు కాళ్ళు చాపండి. నేను రాస్తాను. అత్తయ్య గారు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే దాని వెనక ఏదో కథ నడుస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అయ్యో ఏడవద్దు అన్నయ్య గారు, కొంచెం ఓర్చుకోండి, కొంచెం కొంచెం. అయిపోయింది అయిపోయింది. మాయ గారు ఎలా పడిపోయారు? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే నా కనుల ముందున్నది. అన్నయ్య సన్నిధి అది నాకు పెన్నిధి. మావయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. మావయ్య అన్న పిలుపు మా ఇంట బుద్ధులకు పొద్దు పొడుపు. అనుకున్నా ఇలాంటిది ఏదో ఉంటుందని. డబ్బు కోసం మా నాన్నగారిని పడేస్తారా? చెప్తా. అత్తయ్య గారు, ఏంటి మధు? అందరూ అటువైపు వెళ్దామా? ఆ? అటువైపా? ఎందుకు? ఎందుకు? నాన్నగారు అక్కడికి వెళ్తారు కదా. పాపం కదల్లేని కండిషన్ లో ఉన్నారు కదమ్మా, ఎలా వెళ్తారు? ఎలా అంటే ఇదేంటండి, మధు మా వాటాలో ఉంది రమ్మని చెప్పి ఇప్పుడు మీరంతా మధు వాటాలో ఉన్నారు, మధు ఏమో మీ వాటాలో ఉంది. అసలు ఏం జరుగుతోందండి? జస్ట్ గేమ్ ఆడుతున్నాం లాయరు, అంతే. గేమా? ఏం గేమ్? బయటికి మాట్లాడుతున్నారండి. గేమ్ అన్నారు కదా, చూసి వెళ్తారు. ఒరే చీతు, కూర్చోబెట్టు కూర్చోబెట్టు కూర్చోబెట్రా. ఏహే వదిలా. చెప్పండి, ఏమిటా గేము? వీల్ బాల్ అని కొత్త గేము. ఫుట్బాల్ తెలుసు, వాలీబాల్ తెలుసు, ఈ వీల్ బాల్ ఏంటి? నువ్వు చెప్పరా. ఫుట్బాల్ కాలుతో ఆడతారు, వీల్ బాల్ కాలు విరిగిపోయిన వాళ్ళు ఆడతారు. నీకు చెప్పిన అర్థం కాదు కానీ డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చాయి. ఏంటి మ్యాటర్లోకి వచ్చేది? పద్దాకా ఫోన్ చేయటం, నన్ను ఫోన్ చేయటం, మీకు ఆట అయిపోయింది. చూడండి, మీరు చెలగాటం ఆడుతోంది 10 లక్షలతో కాదు, కోటి రూపాయలతో.
రాజశేఖర్ గారు ఏర్పాటు చేసిన ట్రస్టు ఓ టెస్ట్ పెడుతోంది. ఏంటా టెస్ట్? అనసూయ గారికి మధుమతి గారి మీద ప్రేముందో, మధుమతి గారికి అనసూయ గారి మీద ప్రేముందో టెస్ట్ చేస్తాం. ఎవరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళని చూసి మార్కులేస్తాం. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ₹1 కోటి ఇస్తాం. ₹1 అవును, నా ప్రేమని ఎలా చూస్తారు, ఎలా మార్కులు వేస్తారు? మీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెడతాం. వాటి ద్వారా ఎప్పటికప్పుడు మీ మూమెంట్స్ ని గమనిస్తుంటాం. మీరు చూపించే ప్రేమని రికార్డు చేసి మార్కులు వేస్తాం. మ్యాటర్ అర్థమైపోయింది, ఇక మేము చూసుకుంటాం. కెమెరాల ద్వారా మేము చూసుకుంటాం. రాత్రికి మా వాళ్ళు వచ్చి కెమెరాలు ఫిట్ చేస్తారు. సరిగ్గా 3 రోజులు గమనించి ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి ₹1 కోటి ఇస్తాం. ఇక మీ టాలెంట్ చూపించుకోండి. నన్న చేతు ₹1 కోటి అవునమ్మా, ఆ మధుకి తెలియదు కాబట్టి ఓవర్ యాక్షన్ చేసి ఆ కోటి మనమే నొక్కేద్దాం. ఆ కోటి మనకే రా. మనకే వస్తుంది కోటి. పద, అమ్మ, నొక్కి పెట్టుకోరా. కోటి 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 కోటి. ట్రై చేసుకోండి. దీన్ని అడ్డం పెట్టుకుని మీకు చుక్కలు చూపిస్తాను, చూసుకోండి. ఇంకా ఎంతసేపు బిగిస్తారా మొదల స్టెప్ మొహాలారా? పెడుతున్నారా? అక్కడొకటి, ఇక్కడ 2. చెప్తా చెప్తా. నా రూమ్ లో కూడా పెట్టేశారు. మేడం, 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 మేడం. ఎవరు ఎవరు? నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నా పేరు రాంబాబు మేడం. నేను పశ్చిమ గోదావరి నుంచి వస్తున్నాను మేడం. పేరు చెప్పడానికి పశ్చిమ గోదావరి నుంచి రావాలా? ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. వెళ్ళు వెళ్ళు.
ఆ, అమ్మా ఆ. నేను వచ్చింది నా పేరు చెప్పడానికి కాదమ్మా. మరి మా ఊళ్ళో గుడి కడుతున్నావమ్మా. ఆ, ఆ, కట్టుకోండి కట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే నో అబ్జెక్షన్ లెటర్ కూడా నేను రాసిస్తాను. అయ్యో నన్ను కొంచెం చెప్పనివ్వండమ్మా. ఏమిటో చెప్పి చావు. ఆ గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోయిందమ్మా. ఓ, తలా కాస్త చందా ఇస్తే గుడి పూర్తవుతుంది, అందుకనే వచ్చానమ్మా. అంటే నువ్వు వచ్చింది చందా అడగడానికా? అవునమ్మా. ఆ, మరి ఆ మాట చెప్పవే. ఈ పాటికి సెటిల్ చేసి పంపించేదాన్ని కదా. చెప్పు, ఎంత కావాలి నీకు? ఓ 10,000 ఇస్తే స్వామివారి విగ్రహం వస్తుందమ్మా.